నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే రోడ్డు ఏదైతే ఉంటుందో ఈ రోడ్లో నిత్యం కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఉదయం కూడా అదే విధంగా ఒక ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉందంటూ కూడా చెబుతున్నారు. స్మార్ట్ లోనే ఒక మహిళ మృతి చెందగా ఆటో నడుపుతున్న డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆయన కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ తను కూడా మృతి చెందడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అంటే వీళ్ళందరూ కూడా మత్స్యకారు కుటుంబాలే, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు. వీళ్ళంతా కూడా ఉదయాన్నే చేపలను తీసుకొని మార్కెట్ నుంచి తరలించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. మనతో కొంతమంది ఉన్నారు సంబంధించిన వ్యక్తులు. సార్ నమస్తే అండి. నిత్యం కూడా ఇలాంటి ప్రమాదాలు సామర్లకోట కాకినాడ రోడ్ లో చూస్తూనే ఉంటాం. అసలు ఏం జరిగిందండి? చనిపోయిన వ్యక్తి మీకు ఏమవుతారు? నేను ఉప్పాడ మాజీ సర్పంచ్ అండి. డ్రైవర్ కూడా మా మేనల్డ్ అవుతాడు. అలాగే ఉన్న ఒక ఆవిడ పెద్దాపురం పిహెచ్లో ఉంది, గంపల చిట్టమ్మ, ఆవిడ చనిపోయింది. అలాగే ఇంకో ఆవిడ కూడా హెడ్ ఇంజూరీ అయ్యింది, సీరియస్ ఉందని చెప్పారు. ఇంకా ఇద్దరికి కూడా ఒకరికి చెయ్యి డ్యామేజ్, ఒక ఆవిడకి ఏమో స్మాల్ దెబ్బలు ఉన్నాయి. ఇది ఏంటంటే మా మత్స్యకారులు బ్యాన్ పీరియడ్ ఉండడం వల్ల, మగవాళ్ళు సంపద లేకపోవడం వల్ల ఆడవాళ్ళు మట్లపాలు వెళ్ళి అక్కడ కొన్ని చేపలు కొనుక్కొని వాళ్ళు రీసేల్స్గా సామర్లకోట ఆ ఏరియాకి పట్టుకెళ్ళి చేస్తూ ఉంటారు. ఈ తెల్లవారుజామున 5-5:15 కల్లా లారీతో కుదరం జరిగింది. దానివల్ల ఏంటంటే 3 కుటుంబాలు అనాథులుగా జరగడం జరిగింది. ఎందుకంటే ఇది ఓన్లీ ఆడవాళ్ళు ఎందుకు వెళ్తారంటే మగవాళ్ళు ఆటకి వెళ్ళకపోవడం వల్ల ఈ పరిస్థితి సంభవించింది. ప్రభుత్వం కూడా మాకు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన కూడా న్యాయం చేసేలాగా చేస్తారనుకుంటున్నాం. తప్పకుండా చేస్తారని కోరుకున్నాం. అలాగే ఇక్కడ ఏవైతే ఇప్పుడు ఎరిపిల్లి ప్రేమ్ కుమారు మార్చికి వెళ్ళింది, గంపల చిట్టమ్మ పెద్దాపురం పిహెచ్లో మార్చిలో ఉన్నారు. ఇంకో ఆవిడ సీరియస్గా ఉంది, ఆవిడ బాగోలని కోరుకుంటున్నాం. ఆటోలో మొత్తం ఎంత మంది వెళ్ళారండి? ఆటోలో 1+4 ఆ డ్రైవర్ ఒకరు, నలుగురు ఆడవాళ్ళు. అంటే రోజు కూడా వీళ్ళు ఇదే టైంకి వెళ్తూ ఉంటారు కదండి ప్రతిరోజు? కాదు, వాళ్ళకి ఏమైనా ఆర్డర్ వచ్చినప్పుడు ఫోన్ ద్వారా వెళ్తూ ఉంటారు. మట్లపాలెం వెళ్ళి చేపలు కొనుక్కొని అవి రీసేల్స్ కి అక్కడ పెద్దాపురం ఏరియాలో తీసుకుంటారు అన్నమాట. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్తున్నారు. ఒక ఆవిడ గరికిన సింహాద్రి, ఆవిడ పేరు కొంచెం సీరియస్గా ఉంది, హెడ్ ఇంజూరీ అయిందన్నారు. ఇంకో ఆవిడకేమో చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఇంకొక ఆవిడకి మిడిల్ ఇంజూరీస్ ఉన్నాయి. తరచూ కూడా ఇలా చేపల వేట లేకపోవడం అంటే 2 నెలలు నిషేధం ఉంటుంది. ఈ టైంలో చాలా మంది ఈ పనులకు వెళుతూ ఉంటారు. సో తరచూ కూడా ఇలాంటి ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు జరిగిన ఘటన నిజంగా కొంతమంది కుటుంబాలను రోడ్డును పడేసినట్టు. ఏం చెప్తారు? చాలా బాధాకరంగా అనిపిస్తుందమ్మా. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఇచ్చారు వెనకాల వాళ్ళందరూ కూడా. అది ఇప్పుడు అందరూ రోడ్డు పడిపోయారమ్మా. వాళ్ళకి ఉన్న నాయకులు కూడా సహాయపడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం తల్లి. వాళ్ళకి కూడా కొద్దిగా సీరియస్గా ఉందమ్మా. ఒకళ్ళు చేయి ఫ్రాక్చర్ అవి, ఒకళ్ళేమో సీరియస్గా ఉంది, ఒకళ్ళకేమో కాలు బాగా దెబ్బలు తగిలి అలా భయంగా ఉన్నాం. మొత్తం అందరూ కూడా ఉప్పాడ ప్రాంతానికి చెందిన వాళ్ళేనండి? అందరూ ఉప్పాడ ప్రాంతం సంబంధించినవే. నాయకుల కాలు 1, 2 మొత్తం 2 వీధులు కొలిపి ఉప్పాడ. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయికి 6 నెలలండి, 2 అమ్మాయిలు కవల పిల్లలండి, చిన్న పిల్లలండి, ముగ్గురు అండి. అందరూ ప్రభుత్వాలు కానీ, చట్టాలు కానీ, నాయకులు కానీ సహాయపడవలసిందిగా మేము అందరూ సంతోషంగా కోరుకుంటున్నాం తల్లి. సో చూసారు కదండి, ఈ రోజు ఉదయం ఏదైతే రోడ్డు ప్రమాదం సంభవించిందో ఈ రోడ్డు ప్రమాదంలో ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలే. ఈ మహిళలందరూ కూడా ఉప్పాడ నుంచి మట్లపాలెం వెళ్ళి, ఎందుకంటే వేట నిషేధం ఉంటుంది 2 నెలల పాటు. ఆ టైంలో మగవాళ్ళు ఎవరికి పని లేకపోవడంతో ఈ మహిళలంతా ఏదైతే మట్లపాలెంలో అక్కడ చేపలను విక్రయించి సామర్లకోట మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్ముతూ ఉంటారు. నిత్యం జరిగే ప్రాసెస్ ఇది. అయితే ఈ రోజు ఉదయం ఆ విధంగానే 5 గంటలకు ఉప్పాడలో బయలుదేరి మట్లపాలెంలో లోడ్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి సామర్లకోట వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. అతి వేగంగా వచ్చిన లారీ ఈ ఆటోను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఓ మహిళ మృతి చెందగా ఆటో డ్రైవర్ తీవ్ర గాయాల పాలై కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే తనకి 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లల్లో ఒకళ్ళు 6 నెలల వయసున్న చంటి బిడ్డ కూడా ఉన్నారంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఈ కుటుంబాలన్నీ కూడా ప్రస్తుతం రోడ్డున పడ్డ పరిస్థితి. రెక్కాడితే గానీ డొక్కాడదు. నిత్యం ఉదయాన్నే లేచి వీళ్ళు ఈ పనికి వెళ్ళకపోతే వాళ్ళ కుటుంబ పోషణే కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో ఈ యాక్సిడెంట్ ద్వారా కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ కూడా వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలే తమని ఆదుకోవాలని, రోడ్డున పడ్డ కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించాలంటూ కూడా వీళ్ళంతా కోరుతున్న పరిస్థితి. మరి అధికారులు కూడా దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.